రైతు ప్రజల ఇష్యూ. ఒక హెలికాప్టర్ వేసుకొని ముఖ్యమంత్రి బృందము మంత్రుల బృందం ఒక్కసారి మేడిగడ్డ ఒక హాల్టు, దాని నుంచి మీరు ఎల్లంపల్లి కాడ ఒక హాల్టు, ఎల్లంపల్లి నుంచి బిడ్మాన్ ఒక హాల్ట్ చేస్తే మీకు మా బాధలు మేము చెప్పేటప్పుడు అర్థమైతే మీకు కనబడితే కళ్ళపల్లి ఎందుకు మీరు చూడలేకపోతుర్రు? ముఖ్యంగా మేము మళ్ళీ ఒకసారి ఒక 15 రోజుల నుంచి ఇదే ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం, భేషజాల గోకండి, ప్రజా ఇష్యూ. మొన్న ధర్నా చేస్తే అందులో ఎక్కువ శాతం కాంగ్రెస్ రైతులు వచ్చిండ్రు, బీజేపీ రైతులు వచ్చిండ్రు. దీన్ని భేషజాల గోకని చెప్పి మళ్ళొక్కసారి మిమ్మల్ని ప్రభుత్వం డిమాండ్ ఏమని చేస్తున్నాం అంటే, కాళేశ్వరం మేడిగడ్డ భూమి పునాది అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మేడిగడ్డకు కేసీఆర్ గారితోటి పాటు మేడిగడ్డ భూమి పూజ అప్పుడంగా నేను శాసనసభ్యుని. మేడిగడ్డ కంప్లీట్ అయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నా. దాని తర్వాత మొట్టమొదటి నీళ్లు మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన తర్వాత ఫస్ట్ నీళ్లు బయటకు వచ్చింది స్లూస్ ద్వారా వచ్చింది, ఆచంపల్లి స్లూస్. మేడిగడ్డ గడ్డ ఎత్తిన నీళ్లు ఆచంపల్లి స్లూస్ ద్వారా 10 గ్రామాలకు నీళ్ళు ఇచ్చినాం. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఫస్ట్ నుంచి నేను ఉండబట్టి నాకు అవగాహన ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు 93 ఫ్లో ఉంటేనే మీకు అక్కడ కన్నెపల్లి నీళ్ళు మోటార్ ఆన్ చేయొచ్చు, 97 నడుస్తున్నాయి ఫ్లో. నేనేమంటున్నా, ఒక్కసారి మీ బృందాన్ని పంపిండి మేము వస్తాం, మా ముందట మీరు మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉంటుంది, దయచేసి మీరు పంపండి. మీరు అన్నారు కదా మేడిగడ్డ మీరు రిపేర్ చేయమన్నామని, మీరు మేడిగడ్డ రిపేర్ చేయకున్నా పర్లేదు, కిందికి ఫ్లో వాటర్ పోతున్నా మంచి రోజు ఒక 9 TMC నీళ్ళు పోయినా పర్లేదు, మాకు ఇబ్బంది లేదు. కానీ ఆ మేడిగడ్డ రిపేర్ చేయకున్నా, మేడిగడ్డ కూడా వాటర్ అరేంజ్ చేయకున్నా కన్నెపల్లి పంపు కూడా ఫ్లో ఉన్నది, కన్నెపల్లి పంపు కూడా మోటార్ లాంచ్ చేయండి. అన్నారంలో నింపకండి. అన్నారం నింపితే భద్రాచలం కూలిపోతుంది అంటారు కదా, మునిగిపోతుంది అంటున్నావు కదా. అన్నారంలో నింపడం లేదు. అన్నారంలో వేసుకుంటూ సుందిళ్లకు మళ్ళీ లిఫ్ట్ చేసుకుంటూ సుందిళ్ళ నుంచి మీరు ఎల్లంపల్లి దాకా నీళ్ళు తీసుకురండి. ఇదక్కడ ఒక పని చేయండి, మేము మీ ఎంబడి వస్తాం, మీరు మమ్మల్ని అమ్మనండి, మేము వస్తాం. ఒకవేళ మేము తప్పు చెప్తే గిట్ట ప్రజల ముందు మమ్మల్ని దోషిగా పెట్టండి. కానీ మీరు ఎల్లంపల్లికి మరియు కన్నెపల్లి పంపుకు మీ మంత్రుల బృందాన్ని పంపండి, ఇంజనీర్లను. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఈరోజు మిడ్మానేరు ఎండిపోయింది. మిడ్మానేరు ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు ఎండ్ రూట్లో వరదకాల్లో ఎన్నో స్లూస్ ఉన్నాయి, 100 స్లూస్ ఉన్నాయి. ఆ రైతాంగా మొత్తం కూడా రైతులు పంట వేసే పరిస్థితి లేదు. అక్కడ నుంచి మిడ్మానేరు నుంచి ఎల్ఎండికి వచ్చే నీళ్లు రాక ఎల్ఎండిలో ఇప్పుడు 5.3 TMC నీళ్లు ఉన్నాయి. అందులో 3 TMC మాత్రం డెడ్ స్టోరేజ్, అంటే ఉన్నది 2 TMCలే. ఇప్పటికీ బూస్టర్ పంపులు ఆన్ చేస్తున్నాం కరీంనగర్ నగరానికి. 15-20 రోజుల తర్వాత ఎవాపరేషన్ లాస్ వలన ఆ బూస్టర్ పంపులకు కూడా నీళ్ళు అందే పరిస్థితి లేదు, తాగునీరు కూడా ఇబ్బంది అవుతుంది. జీవితంలో ఎప్పుడంగా ఈ జూలై మాసంలో డెడ్ స్టోరేజ్ రాలేదు, ఎప్పుడంగా మిడ్మానేరు ద్వారా నీళ్ళు వింపుదము. కానీ ఈరోజు తాగునీరుకి ఇబ్బంది అవుతుంది, సాగునీరుకి ఇబ్బంది అవుతుంది. ఎందుకు బేషాలు పోతుర్రు, ఎందుకు మా మీద కక్ష? కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని, మీకు ఎవరు సలహాలు ఇస్తుండ్రో, ఎవరు మీకు రాంగ్ డైరెక్షన్ ఇస్తుండ్రో ఇవన్నీ తప్పు. మీరు రండి, రేపు మీ బృందం ఒక హెలికాప్టర్ వేసుకొని రండి, మమ్మల్ని రమ్మనండి. కన్నెపల్లికల మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉన్నది, దాన్ని ఇమ్మీడియట్గా మీరు అన్నారం నింపండి. అన్నారం కూలిపోదు, మా గ్యారంటీ. మేము కూడా సివిల్ ఇంజనీర్ చదువుకున్నాం. మేము అన్నారంలో 2 TMC నీళ్ళు వాగానే మీరు మళ్ళీ లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నది. సుందీల నుంచి డైరెక్ట్ ఎల్లంపల్లికి అవకాశం ఉన్నది. ఎల్లంపల్లి నుంచి క్లియర్గా ఉన్నది, ఎక్కడ రిజర్వ్కి ఇబ్బంది లేదు. కాబట్టి ఎక్కడన్నా అన్నారంలో కూలిపోతే మేమే బాధ్యత వహిస్తాం. కాబట్టి ప్రజలకు, రైతులకు ఇబ్బంది చేయకండి. రైతాంగాన్ని మొగులకే చూస్తున్నారు, ఆకాశంపై పూస్తున్న వర్షం వస్తా అని ఎల్లిలో ఉంటే చెప్పినా కూడా ఇప్పుడు రైతులు పంట వేసే పరిస్థితి లేదు. దయచేసి చెప్తున్నాను, భేషజాల పోకండి. రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు, ప్రజలు ఇబ్బంది ఉన్నారు. మేము ఎండాకాలం మండు టెండల్లో కరీంనగర్ నగరంలో కేటీ రామారావు గారు ఛాన్స్ చేశారు. కరీంనగర్ నగరంలో ప్రతిరోజు వాటర్ ఇచ్చిన ఏకైక కార్పొరేషన్, డైలీ వాటర్ పేరు మీద కరీంనగర్ నగరంలో మేము డైలీ వాటర్ ఇచ్చినాం. సౌత్ ఇండియాలోనే ప్రప్రదంగా కరీంనగర్ కార్పొరేషన్లో 5 డివిజన్లకు 24/7
అంటే 24 గంటలు నీళ్ళు ఇచ్చినాం. ఎప్పుడు నల్ల ఇప్పితే అప్పుడు నల్ల వచ్చే విధంగా పైలట్ ప్రాజెక్ట్ చేసినాం 24/7. ఎందుకంటే సోర్స్ ఆఫ్ వాటర్ ఎల్ఎండిలో బాగుండే. కానీ ఈరోజు డైలీ వాటర్ వేయింది, 24/7 వేయింది. 2 రోజులకోసారి నీళ్ళు ఇచ్చి అది కూడా మడ్ వాటర్ ఇచ్చే పరిస్థితి వచ్చింది కరీంనగర్ నగరాన్ని. మా గొంతులు ఎండిపోతున్నాయి. మేము ఆవేదనతో మాట్లాడుతున్నాం, మా గొంతులు ఎండిపోతున్నాయి, మా పంటలు ఎండిపోతున్నాయి. మా పంటలను పండించే పరిస్థితి లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా బేసిజాలకోకండి, మా రైతాంగాన్ని బాధలు చూసి ఇమ్మీడియట్గా మీ మంత్రుల బృందము మీరు వచ్చి కన్నెపల్లి విజిట్ చేసి అక్కడ నీళ్ళ అవకాశం ఉంటేనే మోటార్ లాంచ్ చేయండి. నీళ్ళ అవకాశం ఉన్నది, మీరు మోటార్ లాంచ్ చేసే అవకాశం ఉన్నది. ఎవరి మాట వినకుండ్రి. మేము శాసనసభలో అందరూ చెప్తున్నాము, ఒక్క స్విచ్ ఆన్ చేస్తే మా ఎల్ఎండికి నీళ్ళు పడతాయి, ఒక స్విచ్ ఆన్ చేస్తే మా మిడ్మానర్ నీళ్ళు వస్తాయి. ఆ విధంగా ఆలోచించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి వారి మంత్రి బృందానికి కూడా మరొక్కసారి మరో దేవాదులే కాదు, మా ఎల్లంపల్లి మా కన్నెపల్లి సందర్శించని చెప్పి మా యొక్క గౌరవ శాసనసభ బృందం మీ కాంగ్రెస్ పార్టీని మరియు మీ మంత్రుల్ని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకి ఇవాళ నేను మాతో పాటు గౌరవ శాసనసభ్యులు అందరం కూడా కలిసి ఇవాళ రైతుల పక్షాన ప్రెస్ మీట్ పెట్టాలని ఇవాళ నిర్ణయించుకున్నాం. ఇవాళ ప్రెస్ మీట్ మాట్లాడడానికి కారణం, ఇవాళ చాలా కడుపు మంటతోని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. నేను హుజరాబాద్ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే రైతుల ఆవేదన చూసి, నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతుల ఆవేదన చూసి, వారి కడుపు మంట చూసి, ఇలా నీళ్లు రాకుంటే వెలవెలలాడిపోతుంటే ఇలా ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే, ఇలా ఎట్లయితే హుజరాబాద్ నియోజకవర్గంలో రైతులు ఇబ్బంది పడుతున్నారో ఇలా ఉత్తర తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా ఇలా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కడుపు మంటతోని మేము ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం రైతుల పక్షాన. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సూటిగా సమాధానం చెప్పండి. ఇలా 1,00,000 క్యూసెక్ ఆఫ్ నీళ్లు కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి పోతా ఉన్నాయి, సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. మీరు ఎందుకు ఎత్తుతలేరో జవాబు చెప్పండి. ఇలా కన్నపల్లి పంప్ హౌస్ నుంచి మీరు ఎత్తుతే అన్నారం బ్యారేజ్ నుంచి సుందిల్లా బ్యారేజు, సుందిల్లా నుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి నందిమెడారంకి, నందిమెడారం నుంచి మిడ్మానేర్కి, అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పికి, అక్కడి నుంచి కింది డైవర్షన్కి, ఇటు మా కరీంనగర్ నుంచి హుజరాబాద్ మీద నుంచి అటు కోదాడ్ వరకు, ఆ మిడ్మానేర్ జంక్షన్ కాబట్టి అక్కడి నుంచి ఇటు మెదక్ జిల్లాకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా, ఇలా సముద్రంలో మీరు నీళ్లు ఎందుకు కల్పేస్తూ ఉన్నారు? తెలంగాణ రైతుల కడుపు ఎందుకు కొడుతున్నాడో ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న రైతాంగానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదని నేను చెప్తా ఉన్నాను. ఇలా కేవలం నువ్వు మాట్లాడిన ఇన్ని రోజు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని ఏవైతే అబద్ధాల ప్రచారం చేసినావో ఇలా రైతులకి తెలిసిపోతుందని ఇలా నువ్వు అది ఆన్ చేస్తలేవు. ఇలా రాజకీయాలు అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు, రాజకీయాలు అవసరం లేదు. ఏమైనా రాజకీయాలు ఉంటే మళ్ళా ఎన్నికల కంటే 6 నెలల ముందు రాజకీయాలు చేసుకుందాం. కానీ వాళ్ళ రైతుల కడుపు మీద ఎందుకు కొడుతున్నావు అని మేము అడుగుతున్నాం. ఉత్తర తెలంగాణ రైతుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం, వాళ్ళ కడుపు మీద మీరు ఎందుకు కొడుతూ ఉన్నారు? ఇలా రైతులు చేసిన తప్పేంటిది? కేవలం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓటేసి నేను కుర్చీ మీద కూర్చోబెట్టడమేనా ఇలా రైతులు చేసిన తప్పు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు, మీ బాధ అంతే ఏంది? ఇవాళ అక్కడ నీళ్ళు ఎత్తుతే ఆ నీళ్లు రైతులకి రేపు యూరియా బస్తాలు ఇవ్వాల్సి వస్తుంది. యూరియా బస్తాలు ఇచ్చి పంట వండిన తర్వాత ఆ పంటకు కొనాల్సి వస్తుంది. ఆ పంట కొనుగోలుతో పాటు 500 బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా లొల్లేంది? నీళ్ళే ఇవ్వకపోతే అయిపోతుంది అని ఒక చిల్లర ఆలోచన ఇలా రేవంత్ రెడ్డి గారు చేయడం చాలా 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 బాధాకరం. ఇలా రేవంత్ రెడ్డి గారు, మీరు వెంటనే నీళ్లు ఎత్తాలని మా తెలంగాణలో ఉన్న రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కేసీఆర్ గారే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక రైతే ముఖ్యమంత్రి అయితే
ఏ విధంగా ఉంటుంది అనేది ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఇలా అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇది మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఇలా కట్టింది కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు రైతు బిడ్డ కాబట్టి, కేసీఆర్ గారికి వ్యవసాయం గురించి తెలుసు కాబట్టి, ఇలా రైతు ఆవేదన కేసీఆర్కి తెలుసు కాబట్టి, ఇలా కేసీఆర్ గారు దుక్కి దున్ని సాలేస్తాడు కాబట్టే ఇలా కాళేశ్వరం నీళ్ళు అనేటి ఎంత ముఖ్యమో కేసీఆర్ గారికి తెలుసు. రేవంత్ రెడ్డి గారు మీరు భూదందాలు చేసుకుంటూ ల్యాండ్లు కొని అమ్ముతాడు కాబట్టి ఇలా మీకు ఆ రైతుల విలువ అర్థమైతలేదు అని నేను చెప్తా ఉన్నాను. ఇలా దయచేసి నేను మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరిగేషన్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతా ఉన్నాను. మేము మా పార్టీలో 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. ఆ దొంగలు పోయింది కాక 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. మేము 28 మంది శాసనసభ్యులు అందరం కూడా బాధ్యత వహిస్తాం. మీరు కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఎత్తండి. ఏ ఒక్క ఇంచ్ అయినా కూడా బ్యారేజీలకు ఏమైనా ప్రాబ్లం అయితే అన్నారం కానీ సుందిల్లా కానీ ఇంచు కూడా ఏమైనా ప్రాబ్లం అయితే మేము 28 మంది రాజీనామా చేసి మళ్ళా పోటీ కూడా మేము చెయ్యము. నీకు దమ్ముందా మీ ఇద్దరికి సవాల్ యాక్సెప్ట్ చేయడానికి? మేము 28 మంది శాసనసభ్యులం వచ్చి కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర కూర్చుంటాం కొంతమంది, అన్నారం బ్యారేజ్ దగ్గర కూర్చుంటాం కొంతమంది, సుందిలా దగ్గర కూర్చుంటాం కొంతమంది. ఇక రాండి చూద్దాం. అంటే కేవలము రైతులను ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనతోని ఇవాళ మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా మీరు నీళ్ళు ఎత్తుతలేరు. ఎందుకంటే రేపు నేను చెప్పిన కదా రేవంత్ రెడ్డి గారు బద్నాం అవుతారని. కానీ రేవంత్ రెడ్డి గారు బేసిలకు అవసరం లేదు. మీరు వెంటనే నీళ్ళు ఎత్తండి. రేపు తాగునీటికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఇలా నీళ్ళు ఇవ్వకపోతే ఇలా కరీంనగర్ జిల్లా బిడ్డగా నేను మీకు చెప్తా ఉన్నాను, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రేపు వ్యవసాయ నీళ్లు దేవుడి గారు నువ్వు వాడి నుంచి ఎత్తపోతే రేపు తాగడానికి మంచినీళ్ళు దొరికే పరిస్థితి లేదు. ఇది రేవంత్ రెడ్డి గారు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని తీసుకొని గంగ్లా కమలాకర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారిని ఆడికి తీసుకుపోయి ఎల్ఎండి లోపల తీసుకొని పోయి ఎల్ఎండి మధ్యలోకి పోయి మొత్తం తిరిగి వచ్చే పరిస్థితి ఉన్నది. చుక్క నీళ్ళు లేవు, కిందికి చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. ఎందుకు ఎత్తావు? నీకు ఎవ్వరు ప్రశ్నించినా వాళ్ళని తిడుతున్నావు, మా రక్తం కావాలని అడుగుతున్నావు. బరాబర్ చెప్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరం కూడా నీకు రక్తం లీటర్లు ఇస్తాం. తీసుకో మా రక్తం. కానీ రైతులకు మాత్రం మాకు నీళ్ళు ఇవ్వాలని మేము ఎట్టు పరిస్థితుల రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లున్నదంటే మా మొక్కజొన్న రైతులు మొన్న పంట పండించి వాళ్ళు తీసుకుంటే నేను ఉట్టే గాలి ముచ్చట మాట్లాడతలేను, నేను లిస్టు తీసుకొని మాట్లాడుతూ ఉన్నా. హుజురాబాద్ నియోజకవర్గంలో మక్క రైతులకి పైసలు వేసిండ్రు. ప్రతి రైతుకి 2 బస్తాలు 3 బస్తాల పైసలు తక్కువ వేసిండు. ప్రతి రైతుకి 1200 నుంచి మొదలు పెడితే 2400 రూపాయలు పైసలు తక్కువ వేసిండు. ఇలా మొక్కజొన్న రైతులకి ఎందుకు తక్కువ వేసినావు పైసలు? ఇలా నా నియోజకవర్గంలో నేను జవాబు చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఇది హుజురాబాద్ నియోజకవర్గంలోనే చేసిండ్రు అంటే రాష్ట్రం అంతా మక్క రైతులందరూ కూడా ఇదే పరిస్థితి చేస్తూ ఉన్నారు. పైసలు అసలు పంట పండించిన బత్సాలకి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఓ రైతు 300 బత్తాలు పండిస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చింది కేవలం 295 బస్తాలకి. మనకే 5 బస్తాల పైసలు ఎటువైతున్నాయి? ఎవరు కమిషన్ తింటుండ్రు? మరి రేవంత్ రెడ్డి గారు కమిషన్ మీకు వస్తుందా, లేకుంటే మార్క్ఫెడ్ ఎండి గారికా, లేకుంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారికా, ఎవరికి పోతా ఉంది? మా రైతులు ఇచ్చిన డబ్బులు, పంట పండించిన డబ్బులు, వాళ్ళ పంట తీసుకొని వాళ్ళకి డబ్బులు వేయడానికి ఎందుకు ఇంత బేసిలకు పోతుర్రు? మొత్తం ఎందుకు వేస్తలేరు? ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఆల్రెడీ పంట అయిపోయింది, మళ్ళీ నార్మల్ వస్తురు, మళ్ళీ నాట్లేసే టైం వచ్చింది, కానీ ఇంకా పైసలు వేస్తారు. కేవలం 65 నుంచి 70% మాత్రమే డబ్బులు వేసినావు, ఇంకా 30% డబ్బులు వేయలే.
వేసిన 65-70% మందికి పైసలు కట్టింగ్ చేసి 3 బస్తాలు 4 బస్తాలు 5 బస్తాలు కట్టింగ్ చేసి పైసలు వేసినావు. మరి ఎందుకు వేస్తలేవో ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వెంటనే నీళ్లు ఎత్తాలి. నీళ్లు ఎత్తకపోతే కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి మీరు నీళ్లు ఎత్తకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో ఈరోజు అటు రైతులు కానివ్వండి, ఇటు నగర ప్రజలు కానివ్వండి, అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉండాల్సిన నీరు కొరతతో హైదరాబాద్ నగరాన్ని కూడా తాగునీరు ప్రమాదం ఏర్పడే పరిస్థితి స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఒక దగ్గర దీనికి ఒక కంటింజెన్సీ ప్లాన్, దీనికి ఏ రకంగా ప్రత్యామ్నాయం చూడాలని చెప్పేసి ఇప్పుడు కూడా మరి చెప్పే పరిస్థితులు లేరు. మరి ఎక్కడ కూడా దీనికి సమయత్తం అవుతున్నట్టు కూడా ప్రభుత్వం దగ్గర కనపడతలేదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు ముఖ్యంగా గత 2 నెలల నుంచి కూడా దీనిపైన సుదీర్ఘంగా ప్రజానికంలో చర్చ జరుగుతూ ఉంది. కాళేశ్వరం యొక్క గొప్పతనం, కాళేశ్వరం యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతా ఉన్నది, సంపూర్ణంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని చెప్పి ఆలోచన చేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేని పని అపోహలు సృష్టించి కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేసి మరి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ సర్కార్ ఈరోజు ఇదే కాళేశ్వరం పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదని స్పష్టంగా కనపడతా ఉన్నది. గత సంవత్సరం కూడా ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియాలో కూడా స్పష్టంగా తెలియజేసినారు. గతంలో 10-11 సంవత్సరాలలో మరి ఈ యొక్క విజయాలు అయితే పంట పెరుగుదలకు కానివ్వండి, ప్రొడక్టివిటీ పెరుగుదలకు కానివ్వండి, వ్యవసాయం బాగోగుల గురించి కానీ, రైతు ఆత్మహత్యలు తగ్గాయంటే మరి ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితమే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైందని చెప్పేసి ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా కూడా చెప్పినట్టు మాట వాస్తవం. దీన్ని పదే పదే వక్రీకరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ వస్తూ ఉన్నది. అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయి ఈరోజు 31 నెల దగ్గర పూర్తి వస్తున్న సందర్భంలో ఇంకా కూడా ప్రజలకి ఏది అవసరమో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ ఇంకా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దిక్కుమాల, ఎంత దిగజారు రాజకీయం అంటే గతం 2 సంవత్సరాలలో కూడా కాళేశ్వరంలో కాంపోనెంట్లో అనేక కాంపోనెంట్లు, కాళేశ్వరంలో మరి భాగమైనటువంటి అనేక కాంపోనెంట్లు వాడుకొని మరి మంచి ఫలితాలు తెచ్చుకొని కూడా కాళేశ్వరం నిరుపయోగం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలము కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజ్, సునీల అన్నారం సుందీలనే కాదు, అనేక కాంపోనెంట్లు ఉన్నాయి దీంట్లో. వీటన్నిటిని కూడా వాడుకొని 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ యొక్క అవసరం ఏర్పడ్డది. చాలా సందర్భాల్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఎందుకు మీరు కట్టినారు అని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చుక్క నీరు లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి గురించి అల్లాడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేడిగడ్డ దగ్గర రోజు 7 టీఎంసీల నీరు వృధాగా పోతోంది కిందికి. అంటే 1,00,000 క్యూసెక్ల నీరు రోజు వృధా పోతా ఉన్నది. ఇప్పుడు వారికి సమానం చెప్పాలా? ఎందుకు వారికి సమానం దొరికింది ఇప్పుడైనా తెలుసుకోవాలి. వాళ్ళు మేడిగడ్డ దగ్గర కట్టాల్సిన అవసరం ఎందుకు ఏర్పడ్డదని చెప్పి మరి ఇప్పుడు వారన్నా ఇప్పుడైనా జ్ఞానోదయం కావాలా, తెలివి తెచ్చుకోవాలా. ఇంకా కూడా అంత పెద్ద ఎత్తున నీళ్లు పోతున్నాయి అని చెప్పేసి అధికారికంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వెలువడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఎంత అజ్ఞానంతో, ఎలాంటి అవగాహన లేకుండా నీళ్ళు ఎక్కడి అని అడుగుతున్నాడు. నీళ్ళు ఎక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తే కదా ఎత్తుకుపోవడానికి అని చెప్తాడు. అంత పరిజ్ఞానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి దొరకడం తెలంగాణ ప్రజలకు దౌర్భాగ్యం, దురదృష్టం. ఇలాంటి ముఖ్యమంత్రి తన రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ
నిజాన్ని కూడా అబద్ధం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఎందుకు మీరు ఎక్కడికి వెళ్ళి ఎత్తుతలేరంటే ఎన్డీఎస్ఏ పేరు మీద తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేడిగడ్డ దగ్గర నీళ్లు ముయ్యకుండా, మనకి మేడిగడ్డ దగ్గర గేటు ముయ్యకుండానే నీళ్ళు ఎత్తిపోయొచ్చు అని చెప్పి పదే పదే నిపుణులు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ కూడా చెప్తా ఉంటే పడి చెవిన పెట్టేసి మరి రాజకీయానికి ప్రాధాన్యత ఇస్తూ ఇది విఫల ప్రాజెక్టు చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ఎన్డీఎస్ఏ చెప్పింది క్లియర్గా మీరు దాన్ని మరమ్మతులు చేసి వాడుకోవచ్చు అని చెప్తే కూడా మరి దాన్ని మరమ్మతులు చేయకుండా ఎప్పుడు కూడా ఇన్ని రోజులలో 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఏ రోజైనా సరే ఎన్డీఎస్ఏ ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడా? ఏ రోజైనా ఒక లెటర్ రాసినాడా? 73 సార్లు నిన్న ఢిల్లీ కలుపుకుంటే 73 సార్లు ఢిల్లీ పోయినాడు. ఒక్కసారన్నా ఎన్డీఎస్ఏ అధికారులతో ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసినాడా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మెట్రో స్వాధీనం చేసుకోవడానికి, మెట్రో ఉన్నటువంటి 350 ఎకరాలని కాజేయడానికి, దాని ద్వారా రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి, తన అన్యాయాలకు అప్పచెప్పడానికి రోజు మెట్రో మెట్రో అని చెప్పి 10 సార్లు పర్యటించినవే, ఉత్తరాలు రాసినవే. ఇదే మేడిగడ్డ గురించి ఎందుకు లెటర్ రాయలేదు నువ్వు? ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు నిలదీయలేదు? ఎందుకు మీ ఎంపీలు అడగలేదు? బీజేపీ ఎంపీలు అడగలేదు? కేవలం ఎన్డీఎస్ఏ ఒక సాకుగా చూపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్. మీరు వచ్చిన తర్వాత మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఆర్మీలో పనిచేసినటువంటి అపారమైన అనుభవం ఉన్నది. మరి మిలిటరీలో తనకున్న పరిచయాలతో మరి ఆ రోజు మరి మిలిటరీలో ఆర్మీలో ఇంజనీరింగ్ అనుభవం ఉన్నటువంటి కల్నల్ పరీక్షిత్ గారిని మరి కాళేశ్వరం పునరుద్ధరణకి, అదేవిధంగా ఎస్ఎల్బిసి టన్నెల్కి, ఆ ఎస్ఎల్బిసి టన్నెల్ తవ్వకాలకి ఒక సలహాదారుగా పెట్టుకున్నారు. కల్నల్ పరీక్షిత్ గారు అపారమైనటువంటి ఇంజనీరింగ్ అనుభవం ఉన్నటువంటి మిలిటరీ ఆఫీసర్ కల్నల్ పరీక్షిత్ గారిని ఈ 2 ప్రాజెక్టులకి సలహాదారుగా పెట్టుకున్నారు. మన యొక్క పునరుద్ధరణ కార్యక్రమం, కాళేశ్వరం పునరుద్ధరణ కార్యక్రమం, అదేవిధంగా టన్నెల్ గురించి, ఎస్ఎల్బిసి టన్నెల్ తవ్వకాల గురించి. మరి కల్నల్ పరీక్షిత్ గారు వచ్చి పర్యవేక్షించి మరి ఇలాంటి పరిస్థితుల్లో, మరి విపత్కర పరిస్థితి ఈరోజు, అలాంటి పరిస్థితుల్లో దాన్ని స్టడీ చేసి దాని రిపోర్ట్స్ తయారు చేసి మరి వచ్చారంటే మేము అనుకున్నాం మరి ఒక మిలిటరీ ఆఫీసర్ తీసుకొచ్చారు కదా, యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క మేడిగడ్డని పునరుద్ధరించి ఎక్కడ నీళ్ళెత్తుతారేమో ఆలోచన చేసినాం. మాకున్నటువంటి సమాచారం ప్రకారం పరీక్షిత్ గారు పూర్తిగా తన అనుభవంతో బ్యారేజీలని మరి గ్యాఫర్ డ్యామ్ నిర్మించి తప్పకుండా దీన్ని వినియోగించవచ్చు అని చెప్పి సలహా ఇచ్చినట్టు కూడా మాకు స్పష్టంగా మాకు సమాచారం ఉంది. మరి ఇదే కల్నల్ పరీక్షిత్ గారు ఈ సలహా ఇచ్చిన సలహా నచ్చక ఆయన సలహాను కూడా పెడి చెవున పెట్టి మరి వారు కూడా పక్కన పెట్టినట్టు కనపడ్డది. వారు కూడా ముందున్నట్టు తన ఏ రకంగా మరి మిలిటరీ ఆఫీసర్ కాబట్టి దీన్ని ఉపయోగపడాలకు ఇంజనీర్ కాబట్టి ఏ ఇంజనీర్ ఏం ఆలోచన చేస్తాడు? ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు, ఇలాంటి అడ్డంకులు వచ్చినప్పుడు దాన్ని అధిగమించడమే కదా ఇంజనీర్ ఒక పని. ఇంజనీర్ ఒక పని ఎందుకు? దానికి ఒక సమస్యకి పరిష్కారం చూపెట్టడమే ఇంజనీర్ ఒక బాధ్యత. ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో పాటు అనుభవం గలటువంటి మిలిటరీ అధికారులు కూడా, ఇంజనీర్లు కూడా దీన్ని వాడుకోవచ్చని దీనికి ఒక పరిష్కారం చూపెడతా ఉంటే పరిష్కారాన్ని ఫాలో అయ్యేటువంటి దాన్ని పాటించడానికి ముఖ్యమంత్రి గారు ముందుకు రావట్లేదు. కాబట్టి అంటే యుద్ధ ప్రాతిపదిక చేయాల్సిన అవసరం. విపత్తు అంటే కేవలం వరదలు వచ్చినప్పుడే కాదు, ఇలాంటి పరిస్థితి కూడా. మరి ఈరోజు ఇంత తీవ్రమైన సమస్య కరువు అంటే కరువు ఒక విపత్తు లాంటిది. పొద్దున కరువు వచ్చేటువంటి ప్రమాదం కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ నీతి కొరత రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మరి ఇటు అధికారులపైన కానీ, ఇటు మిలిటరీ నుంచి అధికారులపైన, ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. కాబట్టి ఎవ్వరు సలహాలు కూడా మరి తీసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా కనపడతలేదు. కాబట్టి ప్రభుత్వానికి చేత కావట్లేదని స్పష్టంగా కనపడుతూ ఉన్నది. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా గతంలో పనిచేసిన అనుభవం ఉన్నటువంటి మంత్రులు, మరి హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ నిర్వహించినటువంటి మంత్రులు చాలామంది మా పార్టీ కూడా మీరు 3 నెలలు మాకు అప్పచెప్పండి, దీని ఏరా వినియోగం తీసుకురాలో చేసి చూపెడతామని చెప్పి ఛాలెంజ్ చేస్తే కూడా తోక ముడుచుకొని రాజకీయాలు చేసుకుంటూ మరి ముఖం చాటేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు వారి మంత్రులు. 3 నెలలు మాకు ఇవ్వండి, మాకు బాధ్యతలు ఇవ్వండి,
మీరు చూడండి, మీ వెంబడే ఉంటాం, మీకు సలహాలు ఇస్తాం, సూచనలు ఇస్తాం, ఏ రకంగా వాడుకోవచ్చో చెప్తామని చెప్తే కూడా మరి దాన్ని పాటించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి మరి ఈ రేవంత్ రెడ్డి గారు మరి పూర్తిగా బాధ్యత వారే వహించాలా. సాగునీరు లేక, తాగునీరు లేక రేపు ఈ యొక్క కరువు వస్తే దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మరి మనం చూస్తా ఉన్నాం, ఎల్నినో ఎఫెక్ట్ ఇంకా రోజు రోజుకి బలపడుతుంది, ఇంకా చాలా చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి రాబోతాయి అని చెప్పి చెప్తా ఉన్నారు అందరూ కూడా. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చెప్తా ఉన్నారు. అసలు ఎల్నినో అనేది ఇప్పుడు చూస్తా ఉన్నాం, కానీ ఎల్నినో రూపంలో రేవంత్ రెడ్డి కనపడతా ఉన్నాడు ఇక్కడ, మరి కళ్ళ కనపడుతున్నాడు. అందరం కూడా చూస్తా ఉన్నాం, ఈయన ఒక తుగ్లకు, అదేవిధంగా ఒక హిట్లర్, ఇద్దరి కాంబినేషనే ఈరోజు ఒక రేవంత్ రెడ్డి కనపడుతున్నాడు. ఒక సైకోలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు, ఒక శాడిస్ట్లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం అన్న తరపు బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు అందరూ సూచన సలహాలు తీసుకొని పాటించి ముందుకు వెళ్ళి రైతాంగాన్ని కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే బాధ్యత తీసుకోలే తప్ప రాజకీయాలు చేస్తే మాత్రం రేపు పొద్దున్న ఖచ్చితంగా వారికి ప్రజాక్షేత్రంలో గుణపడడం తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇమీడియట్గా మీరెవరైతే ఈ కల్నల్ పరీక్షిత్ గారు ఇచ్చినటువంటి సూచన సలహాలు బయట పెట్టండి. గతంలో కూడా చాలా మంది నిపుణులు గత సంవత్సరం చెప్తా ఉన్నారు, దీన్ని ఆల్టర్నేట్ వాడుకోవచ్చని చెప్తా ఉన్నారు. రిపోర్ట్ అని బయట పెట్టండి, దీని ఇమీడియట్ వాడకం తీసుకురండి, లేకపోతే మాత్రం తప్పకుండా మీకు గుణపడడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.